జీడిపిక్కలేంటి అలా మాడిపోయాయి అనుకుంటున్నారా? అసలు ఏమైందంటే తోట నుంచి అయితే జీడిపిక్కలు తీసుకొచ్చాము. సో కాలుద్దామని చెప్పి అయితే పొయ్యిలో అయితే కొన్ని వేశాను. ఒక 5 నిమిషాలు అటు నుంచి ఇటు వచ్చేసరికి అయితే మొత్తం కూడా ఇలా మాడిపోయాయి. అసలు చూసారా, ఒక్కటి కూడా సరిగ్గా లేదు, ఒక్కటి కూడా తినడానికి అవ్వలేదు. వీటిని మా సైడ్ సిమ్మిడి పిక్కలు అని కూడా అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. అసలు నేను ఎలా కాల్చానో కూడా ప్రాసెస్ చూసేయండి. కట్టెల పొయ్యి మీద అయితే కాల్చాను. ఇవి ఆల్మోస్ట్ అందరు కూడా ఇలా బొగ్గుల్లోనే కాలుస్తారు మా సైడ్. సో ఎలా కాల్చానో చూసేయండి. అసలు పొగ అయితే మామూలుగా రాలేదు, చూసారా? అవి ఎంత వేగంగా కాలుతాయా, ఎంత వేగంగా తినేద్దామని అయితే చూసాము. సో మేము ఆశపడినందుకైతే మాకైతే బాగా సరిపోయింది. అన్నీ కూడా మసిబొగ్గు అయిపోయాయి. అందుకే జీడిపిక్కలు ఎప్పుడు కాల్చినా సరే దగ్గరుండి కాల్చుకోవాలి, లేదంటే మాలానే అవుతుంది. సో మీకు ఎప్పుడైనా ఇలా అయిందా? కామెంట్ చేసేయండి. పిక్కలు ఎలాగో మార్చేసాను అని చెప్పి ఈసారి అయితే దగ్గరుండి అయితే ఇంకొన్ని పిక్కలు అయితే కాలుస్తున్నాను. సో ఈసారి అయితే పర్లేదు, బాగానే కాల్చాను. అలా దగ్గర కూర్చొని మరీ కాల్చాను. తొలిసారి అయితే పొయ్యిలో పడేసా డైరెక్ట్గా, కానీ ఈసారి అయితే నిప్పులు బయటికి తీసేసి వాటిపైన అయితే వేసేసి కాల్చాను. సో ఈసారి చూసారా ఎలా వచ్చాయో? అందుకే ఏ పని చేసినా సరే దగ్గరుండి చేయాలంటారు కదా. సో ఈసారి అయితే నాకైతే బాగా తెలిసింది. పిక్కలని పగలగొట్టిన తర్వాత అయితే జీడిపప్పు అయితే ఇలా ఉంటుంది. సో ఇది తొక్క తీసుకొని తినేయడమే అనమాట. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి, కాల్చినవి కదా. సో మాకైతే ఇన్ని వచ్చాయి. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అలాగే లైక్ కూడా చేయండి వీలైతే.